ఇదేం ఏంటా సార్ ఇంకా మామూలు కొడుతున్నా ఎండ పొల్లున్నా సార్ ఎండ. ఈ అడ్మిషన్లు ఏమో ఎత్తి ఖరాబ్ అవుతున్నాయి మాకు ఎండతో ఎట్లనే చేసి ఇవాళ మినిమం ఒక 10 అడ్మిషన్లు తయారు చేయాలి మనం. సిద్ధం సార్ అంటే వేసుకోకండి. టెన్షన్ కాదు సార్, దిగులు పట్టి మడిసలా కూర్చున్నాం మా ఊరి. టెన్షన్ కాదు సార్, మనకు ఉన్నట్టుగా మొగుడు నెత్తి ఖరాబ్ చేస్తాడు, దిమాగ్ ఖరాబ్. ఎవరు సార్ మన ప్రిన్సిపలా? ఆయనే సార్ దిమాగ్ ఖరాబ్ ఇస్తాడు. ఆయన మంచిగా ఏసీ రూమ్ లో కూర్చుంటాడు, మనకి ఎండలో చంపుతున్నాడు. ఇక్కడ పేరెంట్స్ ఏమో ఒకటంటే ఒకటి అంటున్నారు. ఏం చేస్తావు మన కర్మయ్య. నడు పోదాం పని. సార్ ఇట్లా ఆడుతున్నాడు నా పూరలు ఇంత ఘోరం అయిపోయింది సార్. వాళ్ళు ఎండాకాలం సెలవులలో ఏదైనా బాధ ఉంటుంది సార్. మొత్తం స్కూల్ చుట్టిన నుంచి ఎంత అయిపోతున్నాడు. వ్యక్తి కొట్టుకుంటున్నావు నాకు. స్కూల్కి వచ్చిన నైట్లో వచ్చి సాయంత్రం ఇంకా గేమ్ ఆడతారు డైలీ. అందరికీ ఏం చెప్తావు రే? ఇటు చూడరా, మేము కనబడుతున్నాం మీకు. అరే ఏం ఆడుతున్నారా? గంత పాల్చి నెట్టు గుంజుకోవటం అంటే అంతగా ఏమున్నది సార్? అంటే సార్ అది ఉచితనిప్పు సార్. మీరు తెలుగు సార్ ఒక అనుకున్న తెలుగులో దాన్ని ఫ్రీ ఫైర్ అంటారు సార్. అరే అదే రా అని మరి ఉచిత ఇప్ప అంటే ఏంద్రా? మాకు పరిచయం చేస్తుంది. ఫ్రీ ఫైర్ అంట సార్ అది. ఆ పొద్దుగాల నుంచి మాకు గలీలో ఆడతారు సార్. అది లేచి నుంచి కొట్రా 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 అంటారు. ఈ కొట్టం చేయటం కదా, చూసినావు నెత్తి కొట్టుకోడు. పరిచయం. అరే మనము స్కూల్ అడ్మిషన్ చేసి అన్నాడు. పూరం పోతుంది దగ్గర బండి ఎక్కువ. అరే నడు బండి ఎక్కువ పోం పని. బండి ఎందుకు సార్? దగ్గర ఉన్నది నడు. అట్లా అంటవా? అది నడుచుకున్నాడు నడు మరి బండికి నేనే పెట్టిస్తా. సాలచ్చులో ఊరుకో ఈ కూరలేంద్రా అంత ఉరుకుడు. చాక్షరితో శివుని పిలుచు సంకల్పమై ముంచుకు వచ్చే మృత్యువు కందని మార్కండేయుడవై పరుగులు తీ. ఉరకలు వేయి. సార్ మౌటే మస్తు మంది ఉన్నారు సార్. 10-12 ఉంటే అడ్మిషన్లు లైవ్ ఉంటారు సార్. నేను గెలిపిస్తాను సార్. ఎవరు తక్కువ సిక్స్త్ తయారై రాటిరు. మేము కిరాకట్ట స్కూల్ నుంచి వచ్చినాము, మన ప్రైవేట్ స్కూల్. మన పిల్లడికి జాయిన్ చేద్దాం మరి. సారు మీది పైసల బాడే ఉన్నా? ఇక పైసలు ఇవ్వడంటే సార్ మీరు పైసల కోసం చూస్తున్నారు. మీ పిల్లగాడి భవిష్యత్తులో వచ్చి సార్ మా స్కూల్లో మంచి స్టడీస్ చెప్తాము. మీ పిల్లగాడు టాపర్ లెవెల్ పోతారు. అట్లా సారు పైసలు ఎంత అవుతాయి సారు? మినిమం మీ పిల్లగాడికి అడ్మిషన్స్ అయితే 2,000 రూపాయలు అయితే అడ్మిషన్ ఫీ. తర్వాత బుక్స్ కంటే ఒక 3,000 అవుతాయి. మన ఫేవరెట్స్ అని టూర్స్ అని వీటికి మినిమం ఒక ఓవరాల్ 20,000 అయితే సార్. మీరు పైసలు గురులు సార్. ఇప్పుడు మీ ఊరు పిల్లగాడే కదా. అవునవును గజ్జన్న కొడుకే. ఇప్పుడు మా స్కూల్ టాపర్ సార్ ఇతను. ఏడు గురించి నాకు చెప్తున్నా సార్. ఆడ కూర్చుంటే గేమ్ ఆడుతా ఉంటాడు. ఏదో నెట్స్ లంగిపోయిన దాకా వాళ్ళ అబ్బాయి ఇడతా అని ఈడ చూసుకుంటారు సార్. సార్ మీ బలిగా ఉన్న చివ్వారు ఉన్నారు సార్. మరి ఈ స్కూల్ అయితే మంచిగా అవుతారు సార్. ఏ ఇంటికాడ గేమ్ ఆడతారు పోరాడు అంతా చివారు ఓలు ఊళ్ళేలు తప్పుడు దాకా ఈండే సర్కార్ బల్లె పడేస్తా మా పిల్లగాడినైతే. అలాగా సార్ మా మాట అంతా కాదు సార్. ఇప్పుడు మీరు పోతారా పోలా? బరాబర్ సార్. జల్లి ఆడేం సార్ ఇంకా ఉన్నాడు పక్కకి ఒక్క పోరాడు దొరుకుతలేడు. మొత్తం ఏమైనా నడగ మళ్ళీ ముంగడైనా మళ్ళా సార్ మోల్ రేపు నుంచి క్యాష్ పార్టీ వాళ్ళు ఇంటికి అరే ఏం కాదు చెప్పరా, జల్దీ చెప్పరా బాయ్. సార్ 2 లీటర్ థమ్స్అప్ ఫిక్స్డ్ చేసేస్తా అంతే. అంతేనా? స్టడీ చేస్తున్నాడు. సార్ కన్నా క్యాష్ పార్టీ
అబ్బాయి కూడా వచ్చేరా. నమస్కారం సార్. నమస్తే నమస్తే కూర్చోండి. ఏమో సార్ చెప్పండి. గిరాక్ అడ్డా స్కూల్ నుంచి వచ్చాం సార్. మీ పిల్లగాడేనా? మా పిల్లగాడు. అదే మరి స్కూల్లో జాయిన్ చేద్దామని వచ్చాం సార్. నా కొడుకారా ఎన్నో తరగతి చదువుతాను సార్ ఇప్పుడు? వాడు ఇప్పుడైతే 3వ క్లాస్. మీ స్కూల్ స్పెషల్ ఏమున్నది? సార్ మీకు ఎట్లాంటి ఫెసిలిటీస్ కావాలంటే అట్లాంటివి ఉన్నాయి సార్. ఇప్పుడు మనోడు ఉన్నాడు కదా, ముందు మా స్కూల్లో జాయిన్ ఉన్నాడు. ఇప్పుడు మంచిగా స్కూల్ టాపర్ ఉన్నాడు సార్. స్కూల్ టాపర్ ఉన్నాడు సార్. ఇప్పుడు మీ పిల్లగాడు కూడా చేసినాం అనుకో, మళ్ళీ టాపర్ అయిపోతాడు. అందుకోసం మీ ఊర్లో వచ్చినాం సార్. నాకు చదువు సమస్య కాదు సార్. ఆడు చదువు ఎట్లా వేస్తుంది వాడికి. అన్నా నమ్మలేకపోతున్నాడు అన్న ఇక్కడ. కానీ మీకు ఆడి కాలుకి ఏమైనా గీరులు తగినా కానీ మీరు ఉండాలి, మీ స్కూల్ ఉండదు. అర్థమైందా సార్? చేసుకోకూడదు సార్. మీ పిల్లగాడికి మేము చూసుకుంటాం కదా, మంచిగా మీ ఊరు పిల్లగాడినాడుగా, మంచిగా కలిసి మెలిసి ఉంటారు, చూసుకుంటాం కదా, చేసుకోకూడదు. అంతే సార్. మీరు ఒకసారి నమ్మిర్రు, మేము ఎంత జాగ్రత్త చూసుకుంటామో మీరు చూస్తారు. ఇక మా పిల్లగాడు ఉన్నాడు కాబట్టి నమ్ముతున్నా. ఇక మీరు కూడా కొంచెం జాగ్రత్తలు చూడాలి, ఎట్లయితే అట్లా వేద్దాం సార్. అడ్మిషన్ ఫీజు వచ్చి 5,000 ఉంటుంది. మన అలా యూనిఫామ్, బుక్స్, బ్యాగ్స్, టిఫిన్స్ అన్ని కలిపితే మినిమం ఒక 1,00,000 దాటుతుంది సార్. 1 lakh అవుతుంది సార్. లక్షనా? దానికి 1,00,000 రూపాయలు మీకేమైతే సార్? ₹1,00,000 అన్ని కాదు సార్. ఇక మొత్తం వాడు గవర్నమెంట్ స్కూల్లో పోతాడు. కాడు మొత్తం టైట్ బట్టలు వేసుకున్నాడు. ఏదో పిచ్చ ఆడుకున్న అన్నలో ఉన్నాడు గుణం పెడిది. అవును సార్. ఈ ఊర్లో ఎట్లా ఉంటాడు మొత్తం. ఆడేమో ముసలోడు, ఈడేమో ఈడ వెస్ట్ సైడ్ కి పోయింది పోకుండా అడ్మిషన్ చేయలేడు. కింగ్ కృష్ణ కొడుతున్నాడు. ఆడేం సార్ నాకు చూస్తే ఏమో తీసుపారకాని కాదు, పోయించి ఒక చాయ్ చేయలేడు, ఏం చేయలేడు. మళ్ళీ 1,00,000 రూపాయలు ఉంటే అయిపోతున్నాడు. ఆడు వేసినాడు. ఊరేంది, ఏ ఊర్రా మీది? ఎన్నో 10 అడ్మిషన్ అనుకుని వచ్చినాం, ఒక్కటి లేవు. అందరికీ ఉంటాం కానీ ఓట్ పైసలు ఇవ్వరు. సో గైస్, ఇది వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టుర్రి, కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోస్ కావాలంటే కామెంట్ లో పెట్టుర్రి, ఇస్తాం. ఈ వీడియో కనుక మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో పెట్టుర్రి. ఈ వీడియో ఒక టార్గెట్ అయితే మనము ఒక 100 లైక్లు అయితే పెడుతున్నాం. ఎక్కువైతే పెడుతున్నాం, లైక్ అయితే కొట్టేసుకోరు. సరే, ఇంతకైతే మరి వీడియో తెగితే ఉంటాం మరి. టాటా బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.